2023కి వచ్చిన తర్వాత అప్పటికి ఏం చేశారంటే ఆ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో మీకు కో ఫౌండర్ ఎవరైతే ఉంటారో లయాంగ్ వెన్ఫాంగ్ అని ఒక అతను ఉంటాడండి, చైనీస్ అతను ఏం చేశాడంటే అప్పటికి చైనా ఏం చేసింది, ఎన్విడియా రిస్ట్రిక్ట్ చేసింది. దాన్ని ఏమంటారంటే శాంక్షన్స్ అంటారు అనమాట అండి. అంటే యుఎస్ఏ ఇంపోజ్ ఆన్ శాంక్షన్స్ అంత చైనా. అంటే ఏంటి, ఎన్విడియాలో తయారు చేసే చిప్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఆ హార్డ్వేర్ చిప్స్ ఏవైతే మీకు జీపీయూస్ ఉంటాయో అవి చాలా అవసరం ఈ యొక్క సాఫ్ట్వేర్కి, ఏ టెక్నాలజీ ముందుకు వెళ్ళడానికి, మోడర్న్ టెక్నాలజీస్లో ముందుకు వెళ్ళడానికి. ఆ చిప్స్ని ఈ కంపెనీ ఈ చైనాకి వెళ్ళడానికి శాంక్షన్స్ పెట్టింది అమెరికా. ఎందుకని, అమెరికా ఒక్కటే ప్రపంచంలో ఎదగాలి, వేరే కంపెనీస్ ఏ టెక్నాలజీస్లో ముందుకు వెళ్ళకూడదు అని దానికి సంబంధించినటువంటి హార్డ్వేర్కి సంబంధించినటువంటి జీపీయూస్ని చైనాకి సప్లై చేయడం మానేసింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలివిగా, శాంక్షన్స్కి ముందే ఊహించాడు ఏంటో తెలియదు కానీ ఈ వ్యక్తి ఒక 10,000 నుంచి ఇంకా ఎక్కువ అని చెప్తున్నాడు, 50,000 వరకు A100 జీపీయూస్ అని ఉంటాయండి. అంటే సిస్టమ్స్లో మన జీపీయూస్ అంటారు అనమాట అండి. సపరేట్గా ఎప్పుడైనా చెప్తాను. హార్డ్వేర్ జీపీయూస్ కొనిపెట్టుకున్నాడు వీడు. కొనిపెట్టుకుని అంటే అప్పట్లో ఇంకా ఇప్పుడు లేటెస్ట్ వచ్చినాయి, అది ఇంకా చెప్పాలంటే ఓల్డ్ అని చెప్పాలి, 2023కి ముందు అది యాక్చువల్గా ఈ శాంక్షన్స్ రాకకు ముందు. వీడు ఏం చేశాడంటేనంటే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని ఓపెన్ ఏఐకి దీటుగా తయారు చేయాలి అనే ఉద్దేశంతో కాకదు కానీ ఒక రీసెర్చ్ చేసి తక్కువ అమౌంట్తో తక్కువ ఖర్చుతో మనం ఎందుకు తయారు చేయకూడదని లోకల్గా ఉన్నటువంటి చైనీస్ ఇంజనీర్స్ని టాప్ యూనివర్సిటీస్లో కొంతమందిని హైర్ చేశాడు. ఇతను చదివింది జీజాంగ్ యూనివర్సిటీ అంటారండి. జీజాంగ్ యూనివర్సిటీ అనేది చాలా మంచి ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, చాలాసార్లు చెప్తూ ఉంటాం. చైనా అనగానే జనం మీద పోతారు, అది వేరే విషయం పక్కన పెట్టండి. జీజాంగ్ యూనివర్సిటీ అన్న దాంట్లో అతను యూనివర్సిటీలో చదివాడు. సో గంగజు అనేది ఒక ప్లేస్ ఉంటుందంటే ఆ ప్లేస్లో ఈ ఫర్మ్ ఉంటుంది ఇప్పటికి కూడా. హైర్ చేసి లోకల్గా ఉన్న ఇంజనీర్స్నే హైర్ చేసి విత్ ఇన్ ద షార్ట్ స్పాన్లో వర్షన్స్ రిలీజ్ చేయడం మొదలుపెట్టాడు. V1 వర్షన్ అని ఒకటి, తర్వాత V2 అని, V2 లైట్ అని, ఇట్లా. లేకపోతేనేమో ఇప్పుడు R1 వస్తుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వస్తుంది R1 32B, తర్వాత ఇప్పుడు R1 వర్షన్ ఇప్పుడు రిలీజ్ చేశాడు జనవరిలో. ఇంతకుముందు వర్షన్స్ రిలీజ్ చేసుకుంటా వచ్చి ఆల్మోస్ట్ చాట్ జీపీటీకి ధీటుగా కాంపిటేటివ్గా వచ్చినప్పటికీ ఆ లెవెల్లో పెర్ఫార్మెన్స్ రాలేదు కాబట్టి ఎక్కడా కూడా దాని గురించి ఎక్కువగా డిస్కషన్ మనకి జరగల. ఒకేసారి ఇప్పుడు ఎందుకు జరిగిందంటే 27వ తారీఖుని బయటకు వచ్చింది మార్కెట్లోకి. అంటే ఆల్మోస్ట్ 3 days అయింది అంతేనండి, సెకండ్ డే థర్డ్ డే ఇప్పుడు మార్కెట్లోకి వచ్చి ఏం చేసిందంటే అది ఓపెన్ ఏఐ అనేది పెయిడ్ వర్షన్ చాట్ జీపీటీ. నెలకి $200 పెడితే తప్ప మనం దాన్ని వాడలేం, ప్లస్ వర్షన్ అంటాం దాన్ని. వీడు మొత్తం ఫ్రీ ఓపెన్ సోర్స్ అని చెప్పి ఫ్రీగా దాన్ని వదిలేశాడు, ఫ్రీగా.